హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాలమూర్తి. సో బెలూన్ టాస్క్ అయిపోయిన తర్వాత డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట హౌస్లో. నిఖిల్ వర్సెస్ యష్మికి బాగా ఫైట్ అయింది. అంటే యాక్చువల్గా ఇక్కడ సంచాలక్ సోనియాకి యష్మికి అవ్వాలి, మధ్యలో నిఖిల్ మధ్యలోకి దూరడం వల్ల నిఖిల్ యష్మికి మధ్యలో ఫైట్ అయింది. అలాగే విష్ణుప్రియకి ప్రేరణకి ఒక దోశ విషయంలో పెద్ద ఫైట్ అనేది, అంటే ఒక మిస్ అండర్స్టాండింగ్ అనుకోవచ్చు, అది ఏమన్నా అనుకోవచ్చు. బాగా హట్ అయింది కూడా విష్ణుప్రియ. ఇది ప్రోమోలో మీరు అందరూ కూడా చూశారు. ఇక అబ్బాయి సోనియా ఇద్దరు కూడా యాక్చువల్గా చాలా ముభావంగా ఉంటాడు. అబ్బాయి కొంచెం మాట్లాడేమో, ఎందుకంటే 2 టాస్కుల్లో అలా అంటాం నచ్చలేదని ఓపెన్ అప్ అయ్యాడు కదా. సో మేబీ ఏమైనా కొంచెం దూరంగా ఉంటాడు అనుకున్నాం, కానీ జస్ట్ లైక్ దట్ అలా కలిసిపోయారు. ఇక టాస్క్లో రిజల్ట్ అనేది దానికి యాక్చువల్గా ప్రేరణ హట్ అయింది, కానీ అబ్బాయి మాత్రం ఏమాత్రం హట్ అవ్వాల సోనియా మీద. సో తను టాస్క్ ఓడిపోయింది, తనే చీఫ్ లాగా హట్ అయిపోయింది, కానీ పాపం మా అబ్బాయి మాత్రం ఏం హట్ కాలేదు. అది ఎందుకో నాకు కొంచెం తేడా కొడుతుంది. ఎందుకంటే అక్కడ మన గ్రూప్ వాళ్ళు సంచాలకుగా ఉన్నారు, మనమే హట్ అయ్యి బ్యాడ్ డెసిషన్ అది ఇది అంటే సోనియాకి మైనస్ అవుద్దేమో, మేబీ ఆలోచించి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఇక ఖచ్చితంగా గ్రూప్ గేమ్ అనేది అయితే నడుస్తూ ఉంది హౌస్లో, అది తెలిసిందే. గేమ్ గురించి అయితే ఎవరు ఆలోచించట్లేదు. ఇక్కడ రిలేషన్స్కే యాక్చువల్గా పెట్టుకోవద్దు, హౌస్లో గేమ్ ఆడటానికి వచ్చామని నోట్తో చెప్తున్నారు, కానీ చేతల్లో మాత్రం కనిపించట్లా. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యాక్చువల్గా బాండింగ్కి, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని అయితే నాకు అనిపిస్తుంది. ఇక బెలూన్ టాస్క్ అయిపోయిన తర్వాత గట్టిగా మాట్లాడుకుంటే మనం యష్మి సోనియా స్టిక్ విరిగిపోతే గేమ్ పాస్ చేస్తావా అని అడుగుతుంది. అలాగే యాక్చువల్గా గేమ్ పాస్ చేయలేదు యాక్చువల్గా నేను చూసిన దాని ప్రకారం. బట్ ఏమన్నా మనకి లైవ్లో కట్ చేసి ఏమైనా ఉంటే మాత్రం అది చూడాలి. అలాగే బెలూన్స్ లోపల వేస్తానని చెప్పావు కదా, కానీ వేయలేదని అదే పాయింట్ పట్టుకుందనమాట. సో నేను నా మార్నింగ్ రివ్యూలో కూడా ఇదే చెప్పా, అదే పాయింట్ పట్టుకుంటుంది. అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఏంటంటే నిఖిల్ మాత్రం స్టిక్ ఇచ్చినప్పుడు గేమ్ పాజ్ లేదని ఒకసారి గుర్తు చేశాడు నిఖిల్ అయితే గేమ్ పాజ్ లేదన్నాడు. బట్ యష్మి అయితే లేదు గేమ్ పాజ్ చేసిందంటూ మాట్లాడింది. దీంతో వీకెండ్ వీడియో కంపల్సరీ అనమాట. గేమ్ పాజ్ చేసిందా లేదా కంపల్సరీ చేస్తారా. అసలు సంచాలక్గా గేమ్ అనేది చాలా సింపుల్గా ఆడే గేమ్, చాలా నీట్గా చెప్తా వినండి. ఎవరైనా చూడకపోతే టాస్క్ చూడడం వాళ్ళు కూడా ఈ వీడియో వినొచ్చు. ఒక బాక్స్ ఉంది, సో బెలూన్లు ఒంటి మీద వేసుకోవాలా, డ్రెస్ లాగా తాళ్ళు ఉంటాయి, స్టిక్ ఇస్తారు, దానికి అది ఉంటుంది, ఏది బ్లాక్ది ఇది ఉంటుంది గట్టిగా ఆర్చి కొట్టేది, దాంతో కొడితే బెలూన్ టప్ అని పగిలిపోద్ది స్టిక్ అయ్యి. సో అది కొడతా ఉండాలి, మనకు ఒంటి మీద బెలూన్స్ని పగలగొట్టాలి. వాళ్ళకు ఒక కలరు వీళ్ళకి ఒక కలరు, ఒంటి మీద ఎవరు ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు, తక్కువ బెలూన్స్ ఉంటాయి వాళ్ళు విన్నర్స్. రైట్, సింపుల్ టాస్క్. ఇది లైన్లో ఆడించకుండా బయటికి వెళ్ళిపోయి అదో స్ట్రాటజీ ప్లే చేశానంటాడు అబ్బాయి. సో అబ్బాయి నిజంగా వాట్ ఎవర్ ఇట్ మేబీ టాస్క్ అయిపోయింది, రిజల్ట్ ఇస్తారు కదా. సో బయటికి వెళ్ళిన తర్వాత లేనిపోని నాకు స్ట్రాటజీ ఇది అది, నేను స్ట్రాటజీగా ఆడే, ఎందుకు వచ్చిన డైలాగులు బాక్స్లో ఉండి ఆడేస్తే సరిపోయేది. చిన్న దానికి సోనియా సంచాలకుగా కాంప్లికేట్ చేసుకుంది. ఆ తర్వాత హౌస్మేట్స్కి ఒక మంచి కంటెంట్ దొరికింది మాట్లాడుకోవడానికి, ఫైట్ చేయడానికి. ఎందుకంటే సోనియా ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంది కదా యష్మి. సో సోనియా తరఫున వకాల్తా తెచ్చుకుని నిఖిల్ మాట్లాడేసరికి అక్కడ యష్మితో ఫైట్ అయింది. అసలు ఫైట్కి కారణం అది. సో యష్మి పూర్తిగా ఇచ్చిపడేసిందని చెప్పాలి నిఖిల్కి, కానీ అక్కడ రాంగ్ పర్సన్తో అయింది. అసలు అవ్వాల్సింది ఎవరితో, సోనియాతో కదా. సో నిఖిల్ ఇంకా యష్మికి ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. నిజానికి అబ్బాయి స్ట్రాటజీ వాడాడంట, పక్కన కూర్చుని మరీ చెప్పాడు. అది స్ట్రాటజీ లేదు, తొక్కలేదు. అక్కడ ఆయన కొడేస్తున్నాడు బెలూన్స్ అని, బయటికి వెళ్ళిపోయి ఆయన బెలూన్స్ బయటికి ఎగిరిపోతే ఆ బయటికి కూడా పగల కొడేస్తున్నాడు. మీకు అర్థమైందా. సో అబ్బాయి నువ్వు లోపలికి తెచ్చి గేమ్ స్టార్ట్ చేయాలి కదా అని అక్కడ నబీల్ నువ్వు పుష్ చేయాలంట. సంచాలకి ఎక్కడైనా పుష్ చేసిద్దా బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదేంటో నాకైతే అర్థం కాల. మరి నబీల్ ఊహ ఏంటనేది రేపు వీకెండ్ తెలుస్తుంది. అలాగే బయటకు వచ్చాక స్టిక్ విరిగిపోతే అబ్బాయి ఆగను అంటూ మాట్లాడాడంట. సో ఇలా చాలా డిస్కషన్స్ అనేవి జరిగాయి. మరి అలాగైతే నిఖిల్ ఆయాసం వస్తుంటే ఆగాడుగా అబ్బాయికి, మరి అది కూడా కన్సిడర్ చేయాలిగా. సో ఇలాగ చాలా పాయింట్లు ఉన్నాయి అక్కడ. సో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ప్రోమోలో చూసిన దోశ విషయానికి వచ్చేద్దాం. అసలు సిసలైన దోశ వార్. మొన్న కోడిగుడ్లు వార్ అయింది, ఇప్పుడు దోశ వార్ అనమాట. సో రూట్ అంటే యాక్చువల్గా ఈ గొడవకి రూట్ వేసింది ఎవరో తెలుసా, మణికంఠ. ప్రేరణ యాక్చువల్గా రూడ్గా వేసిందా లేదా అనేది సో మనకి లైవ్లో అంతగా లేదు, అంటే జస్ట్ బిట్ ఒకటే ఉంది, అంటే కొంచెం ఇట్లా వేసింది, అది విసురుగానే ఉంది. మేబీ ఫ్రస్ట్రేషన్ అయ్యి ఉండొచ్చు, అంతేగాని తిన్నావులే పో అని అట్లా అనేవాళ్ళ.
సో ఈమె ఏమంది అక్కడ జైల్లో ఖైదీలకు వేసినట్టు వేసింది, అంటే కుక్కకి విసిరేసినట్టు బిస్కెట్ అలాగే వేసింది అనే భావనలో, అంటే ఆ డైలాగ్ అనలేదు అనే భావనలో హర్ట్ అయిపోయి ఏడ్చింది అక్కడ. సో ఇక్కడ విష్ణుప్రియ ఫీల్ అవ్వడంలో అయితే అర్థం ఉంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వారు కోడిగుడ్ల మీద ఇద్దరికి గట్టిగా పడింది కాబట్టి ఆ ఫీలింగ్ అనేది ఉంది. ఆమె వేసిన విధానం కూడా ఇంకా ఇలా ఉంది. సో అది రూడ్గానే కొంచెం, అంటే మనం ఇంకా టెలికాస్ట్ అయిన తర్వాత దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే నాకైతే కొంచెం ఇలా ఇసిరిందనే అనుకోవచ్చు. దట్ ఈస్ ఫ్రస్ట్రేషన్, అంతేగాని ఫుడ్ విషయంలో ఇసిరేద్దాం అని అయితే లేదు. ఇంటెన్షనల్ కాదు, మీకు అర్థమైందా? ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంతే, ఇంటెన్షనల్ కాదు. ఇక అప్పటి నుంచి విష్ణుప్రియ అంటే ప్రేరణకి యాక్చువల్గా కోడిగుడ్ల విషయంలో ఒళ్ళు మండిపోతుంది. అందులోనే ఇక్కడ మణికంఠ వచ్చి దోశలు వేయమన్నాడు. యాక్చువల్గా తను వేయాలన్న ఇంటెన్షన్ లేదు, తనకి అసలు మనసు కూడా లేదు ఆ దోశ వేయాలని. ఇక్కడ మణికంఠ తీసుకుని వచ్చాడు. ఇక కేర్లెస్గా మాట్లాడుతుంటే విష్ణుప్రియ కొంచెం ప్రేరణకి నచ్చట్లా. అలాగే తన కోడిగుడ్ల దగ్గర ఏమైంది, 3 గుడ్లు ఉంచాను కదా అంటే అది నచ్చలే. అలాగే కర్రీ బౌల్ ఏదైతే ఫ్రిడ్జ్లో దాచానందో అక్కడ నచ్చలా. నేను నీకోసం ఉంచాను, అది ఎంగిల్ చేసి ఇచ్చావంటావా, ఎంత మాట అన్నావు అసలు అనుకుంటూ అక్కడ బాగా వాదించింది. దీంతో యాక్చువల్ విష్ణుప్రియ అంటేనే మండిపోతుంది. అందుకనే విష్ణుప్రియకి మేబీ సెకండ్ థాట్లో ఉంటే అలా పెట్టచ్చు, కానీ సెకండ్ థాట్లు లేదు. గేమ్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషనే కనపడుతుంది. విష్ణు మాత్రం చాలా ఫీల్ అయింది, హర్ట్ అయింది, కొంచెం పెద్ద ఇష్యూనే చేసింది అక్కడ. నిజానికి విష్ణుప్రియ కోసం ఒక దోశ వేయమని ఈ మణికంఠ రిక్వెస్ట్ చేశాడు. అందులో ఈ ఇష్యూలో మణికంఠ మధ్యవర్తి అయ్యాడనమాట. సో మధ్యలో ఉన్నట్టుండి అరిచాడు, ఏందో నాకు అర్థం కాలేదు. అక్కడ ఏం జరిగిందనేది నువ్వే చెప్పగలవు మణికంఠ అని చెప్పి అక్కడ అందరూ అడిగారు. అలాగే ప్రేరణను కూడా తీసుకుని వచ్చాడు దగ్గరుండి వెళ్ళి, తన జడ్జిమెంట్ ఇవ్వాలి అక్కడ. నువ్వు రా, నువ్వే సాల్వ్ చేసుకోవద్దా అంటే ప్రేరణ వచ్చింది. విష్ణుప్రియ ఏడుస్తుంటే అక్కడ అందరూ అటెన్షన్ అయిపోయారు. యాక్చువల్గా సోనియా కానీ, నిఖిల్ కానీ, అభయ్ కానీ, పృథ్వీ కానీ ఇలా అందరూ కూడా వచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ప్రేరణ అంత రూడ్గా వేసినట్లయితే తను నోటీస్ చేయలే, ఎవరు ప్రేరణ కూడా నోటీస్ చేయలే, నేను అంత రూడ్గా వేయలేదే అంది. అయితే టాస్క్ ప్రెస్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంది, మనం ఆడుకున్నాం. మణికంఠ మాత్రం ఇంటెన్షనల్గా చేయలేదు అని అయితే ఒక మాట చెప్పాడు, ఒక మాట వేసాడు. నిఖిల్ మాత్రం ఫుడ్ విషయంలో ఇదంతా ఎందుకబ్బా జడ్జిమెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు, ఎందుకు దీని గురించి అనుకుంటే. అలాగే సోనియా కూడా వచ్చి ప్రేరణకి ఇంటెన్షనల్గా చేయలేదు కదా, సారీ చెప్తే అయిపోద్ది కదా అంటే ప్రేరణ వచ్చి విష్ణుప్రియతో మాట్లాడేటప్పుడు ఇంకా ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కువైపోయింది. నువ్వు చూసేదాన్ని బట్టే ఉంటుంది, ఏదైనా కూడా నువ్వు ఆ మూడ్లో ఉన్నావు, అందుకే నీకు నేను కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది, ఇలా ఎక్కువైపోయింది. ఇంకా నిజానికి రేషన్ అనేది చీఫ్ నిన్ను దాయమని చెప్పాడా, ఇలా మాటలు గెలిపోయినాయి అంటూ విష్ణుప్రియ అక్కడ కొద్ది దీర్ఘాలు కూడా తీసింది. అయితే ప్రోమోలో మాత్రం ప్రేరణ ఎలా దోశ వేసింది అనేది క్లియర్గా అయితే చూపించాల, ఆ విజువల్లే లేదు. అలాగే దీన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు, నో డౌట్. వీకెండ్ అయితే ఈ గుడ్ల మీద దోశ మీద ఎగ్ దోశ అనుకోవచ్చు మనం, దీని మీద గట్టిగా పడుతుంది, ఛాన్స్ అయితే ఉంది. లేదంటే గుడ్లకి నామినేషన్ చేసుకున్నట్లుగానే నెక్స్ట్ వీక్ ఈ దోశకు కూడా నామినేషన్ అనేది చేసుకుంటారు. ఇక్కడ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఏదైనా కూడా. ముఖ్యంగా టాస్క్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ అయితే ప్రేరణలో ఉంది. మణికంఠ వేయమంటేనే దోశ వేసింది. యాక్చువల్గా ఇలా చాలా విషయాలు బ్రెయిన్లో ఉన్నాయి. మరి ఈ విషయంలో తప్పెవరిది, ఎవరు రైట్ చేశారు, ఎవరు రాంగ్ చేశారు అనేది మనం రేపటి రివ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.